జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపురం గురుకుల పాఠశాలలో యశ్విత్ అనే మరో విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడు. యశ్విత్ ను పాము కరిచినట్లుగా కాలు చేతిపైన కాట్లు గుర్తించారు. చికిత్స కోసం యశ్విత్ ను కోరుట్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నిన్న 8వ తరగతి విద్యార్థి ఓంకార్ అఖిల్ పాము కాటతో ఆసుపత్రిలో చేరాడు. గతంలో 2 విద్యార్థులు పాము కాటతో చనిపోయారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. కోరుట్ల హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యశ్విత్ ను పరామర్శించారు కలెక్టర్ సత్యప్రసాద్. పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. మున్సిపల్ సిబ్బందితో పరిసరాలను శుభ్రం చేయించాలని ఆదేశించారు. పాము కాట్లపై అనుమానాలున్నాయన్న కలెక్టర్ ఫోరెన్సిక్ నిపుణులతో టెస్టులు చేపిస్తామన్నారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ మాధవీలతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. పాఠశాలలోని పిల్లలకు వైద్య పరీక్షలు చేశారు డాక్టర్స్. పాఠశాల ఆవరణలో పాములు కుబుసం విడిచిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు. ప్రికాషనరీ మెజర్స్ ఉన్నాయి, అవన్నీ చేసుకుంటున్నాం. అప్పటికిప్పటికీ కూడా మన పిల్లలతో కూడా మాట్లాడండి. అందరూ కూడా బెడ్స్ మీద పడుకున్నారు. అండ్ ఈవెన్ ఈ రోజు మార్నింగ్ మనం హాస్పిటల్కి తీసుకెళ్లిన అబ్బాయి బంక్ బెడ్లో 2nd ఫ్లోర్ అంటే మీద ఉంటుంది, కింద మీద ఉంటాయి బంక్ బెడ్స్లో, మీద పడుకున్నాడు. అండ్ అబ్బాయి పక్కనే మన హాస్టల్ వన్ ఆఫ్ అవర్ హాస్టల్ మేట్ అని చెప్పి అతను కూడా పడుకున్నారు. అదే రూమ్లో 2 పడుకున్నారు, అబ్బాయి పక్క బెడ్ మీద పడుకున్నారు. సో సెకండ్ ఇంత బిల్డింగ్ కూడా మేము చూస్తే మీరు కూడా చూస్తున్నారు. బిల్డింగ్ లోపలికి తీసుకొని లోపలికి వచ్చి ఈ 1st ఫ్లోర్లో అదే బంక్ బెడ్ కింద నుంచి మీద ఎక్కి ఆ అబ్బాయిని స్నేక్ అనేది కరవడం అనేది ఇంపాసిబుల్ థింగ్. బట్ స్టిల్ ఎనీవే ప్రికాషనరీ మెజర్స్ కింద మనం శానిటైజ్ అయిపోయినా ఉన్నాం. అండ్ ఏదో ఒకటి కన్ఫర్మేషన్ కావాలి కాబట్టి మనం మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఫోరెన్సిక్ టీమ్ కూడా రప్పిస్తున్నాం. వాళ్ళు కపుల్ ఆఫ్ డేస్లో అసలు ఇది ఏంటిది, బైట్ మార్క్, స్కార్పియన్ కరిచిందా, పామ్ కరిచిందా, పురుగులు కరిచాయా, స్పైడర్ కరిచిందా, ఏం కరిచింది ఏదో తెలియదు. ఎందుకంటే ప్రతిసారి కూడా మనకి బైట్ మార్క్స్ చూసి పిల్లలు భయపడుతున్నారు, వాళ్ళని చూసి పేరెంట్స్ భయపడుతున్నారు. అండ్ ఈవెన్ మన డాక్టర్స్ కూడా బికాస్ ఆఫ్ ద పాస్ట్ ఇన్సిడెంట్స్ అండ్ థింగ్ ఇమీడియట్గా యాంటీ స్నేక్ మనం ఇస్తాం. బట్ వీఆర్ నెవర్ ఎబుల్ టు కన్ఫర్మ్ ఇది స్నేక్ బైటా కాదా అనేది మేము కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నాం. ఎప్పుడో వారం రోజుల క్రితం కోడలో ఎక్కడో కనిపించిందేమో చెప్తున్నారు తప్ప ఇక్కడ ఏమైనా నైట్ కనిపించిందా, లోపల ఏమైనా తిరుగుతుందా ఏమైందంటే ఎవరికి చూడలేదు అనమాట. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి గురుకుల పాఠశాలను ఇక్కడి నుంచి తరలించితే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటున్నాం. అసలు మా పిల్లల్ని ఇక్కడ ఉంచాలన్నా వేరే పాఠశాల తరలించాలన్నా మాకే సందిగ్ధంలో ఉన్నాం. దయచేసి ప్రభుత్వ పెద్దలు పెద్దాపూర్ క్యాంపు కార్యాలయం ఇక్కడ ఉన్న స్కూల్ని తరలించి పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాలని మేము కోరుకుంటున్నాం. పామ్ కార్డు అయిందంటే వచ్చినాం ఇక్కడికి. కాకపోతే మేడం ఏమంటుందంటే పామ్ కార్డు కాదు అని చెప్తుంది. పిల్లలకు అసలు ఏం కనిపిస్తలేదు, ఏం లేదమ్మా, మాకు ఏం అసలు ఏం కనబడతలేదు, మంచిగానే ఉంటుంది అని అంటున్నారు. పిల్లలు అయితే అట్లా అంటున్నారు. కానీ ఇక్కడ మంచిగా తాపకొక్కలకి ఇట్లా జరిగేసరికి మాకు భయం అవుతుంది. ఏం జరుగుతుంది ఏం చెప్తలేరు పిల్లలు, కానీ అసలు అది ఏం జరుగుతుంది అనేది అది బయటకు రావాలి. బిల్డింగ్ గల పాములు కనబడతాయి, పాములు ఎక్కువ కనబడతాయి. సార్లకి చెప్పినాం చూస్తామని ఉండే బిల్డింగ్ రాలేదు.